హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ శ్రీ తెలుగు వ్లాగ్స్. నేను మీకు ఈరోజు ఈ వీడియోలో ఓట్స్ వాటర్ మిలన్ స్మూతీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఫస్ట్ వాటర్ మిలన్ తీసుకోవాలండి. ఈ సమ్మర్కి ఈ వాటర్ మిలన్ అనేది మనల్ని చాలా హైడ్రేటెడ్గా ఉంచుతుందన్నమాట. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి ఓట్స్ అనమాట. ఫస్ట్ ఒక బౌల్ తీసుకోవాలి. ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఓట్స్ అనేవి మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నేను అప్రాక్సిమేట్గా 15 గ్రామ్స్ ఉండే ఒక టేబుల్ స్పూన్ అనేది తీసుకున్నానండి. సో ఒక 30 గ్రామ్స్ వరకు ఓట్స్ అయితే నేను తీసుకున్నాను. ఇందులో కొద్దిగా వాటర్ పోసుకొని సోక్ చేసుకోవాలి. 10 to 20 మినిట్స్ అనేది సోక్ చేసుకోవచ్చు అనమాట. ఇన్ కేస్ మీకు టైం లేకపోతే అట్లీస్ట్ మినిమం 5 మినిట్స్ సోక్ చేసినా పర్వాలేదు. ఎందుకు సోక్ చేయమంటున్నానంటే ఇలాగ మనం ఓట్స్ అనేది సోక్ చేసుకున్న తర్వాత కన్జ్యూమ్ చేయడం వల్ల మనకి ఎలాంటి డైజెషన్ ఇష్యూస్ రావు, ప్లస్ అంతేకాకుండా కాన్స్టిపేషన్ ఇష్యూస్ కూడా ఉండవు అనమాట. సో నేను ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసి దీని మీద ఒక లిడ్ పెట్టేసి పక్కన పెట్టేసి నెక్స్ట్ వచ్చేసి వాటర్ మిలన్ అనేది కట్ చేసుకోవాలండి. ఈ వాటర్ మిలన్ అనేది మనల్ని చాలా హైడ్రేటెడ్గా ఉంచుతుందండి. చూసారు కదా సమ్మర్స్ ఎంత ఎక్కువగా ఉన్నాయో. సో ఇలాంటప్పుడు ఇలాంటి ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల మనం హైడ్రేటెడ్గా ఉంటాం. ప్లస్ అంతేకాకుండా ఈ వాటర్ మిలన్ వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఒక మోడరేట్ క్వాంటిటీలో మనం తీసుకోవడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. సో దీనిలో నేనేం చేస్తున్నానంటే ఈ సీడ్స్ అని రిమూవ్ చేస్తున్నాను. ఈ సీడ్స్ అనేవి ఉండడం వల్ల మనకి అంత మెత్తగా బ్లెండ్ అవ్వదన్నమాట. సో అందుకని సీడ్స్ రిమూవ్ చేసి ఇలా చిన్న చిన్న పీసెస్గా తీసుకున్నాను. ఇప్పుడు నేను ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో ఆల్రెడీ మనం సోక్ చేసిన ఓట్స్ ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకునేసి నెక్స్ట్ ఈ వాటర్ మిలన్ పీసెస్ కూడా అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 1/4 టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ వేసుకుంటున్నానండి. ఇది ఈ వెయిట్ మేనేజ్మెంట్కి చాలా హెల్ప్ అవుతుంది. అంతేకాకుండా ఇన్ఫ్లమేషన్ కూడా తగ్గిస్తుంది. ఇలాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఒక క్రీమీ టెక్స్చర్లో అయితే మనకి స్మూతీ ఫామ్ అవుతుందన్నమాట. ఇప్పుడు ఒక గ్లాస్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసి చూపిస్తాను. చూసారు కదా ఎంత క్రీమీగా అనిపిస్తుందో మీకు. మీరు నమ్మరు, ఈ 1 గ్లాస్ ఆఫ్ ఓట్స్ అండ్ వాటర్ మిలన్ స్మూతీ మిమ్మల్ని అప్రాక్సిమేట్గా 4 అవర్స్ వరకు ఫిల్లింగ్గా ఉంచుతుంది. బ్రేక్ఫాస్ట్గా ఈ స్మూతీ కన్జ్యూమ్ చేయడం అనేది చాలా మంచిదండి. వెయిట్ మేనేజ్మెంట్కి బాగా హెల్ప్ అవుతుంది. నేను ఇందులో సన్ఫ్లవర్ అండ్ పంప్కిన్ సీడ్స్ అనేవి ఇంక్లూడ్ చేసుకున్నాను. బ్రేక్ఫాస్ట్ ఆప్షన్లో మనం ఏదైనా ఒక నట్స్ అనేది కన్జ్యూమ్ చేయడం అనేది చాలా హెల్దీ హ్యాబిట్ అండి. ఈ నట్సే కాదు, మీరు మీ టేస్ట్కి తగినట్టు ఏ నట్స్ అయినా యూస్ చేసుకోవచ్చు. బట్ పీసీఓడి ఉండే వాళ్ళకి ఈ సన్ఫ్లవర్ అండ్ పంప్కిన్ సీడ్స్ చాలా హెల్ప్ అవుతాయండి. చూసారు కదా ఎంతో కూల్గా టేస్టీగా అండ్ ఎమ్మీగా ఉండే ఓట్స్ వాటర్ మిలన్ స్మూతీ రెడీ అయిపోయిందండి. ఇలాంటి మరిన్ని హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.